ఇది బీటెక్ క్యాలిక్యులేటర్ కాదు, ఇట్స్ గేమ్ చేంజర్ అని కూడా చెప్పొచ్చు. క్యాలిక్యులేటర్ పర్చేజ్ చేస్తున్నాం, మరి బీటెక్ ఎగ్జామ్ లో క్యాలిక్యులేటర్ ని హాయ్ హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మన వీడియోలో మీకు ఇంపార్టెంట్ డివైస్ అయితే చూపించడానికి వీడియో చేస్తున్నామంట. ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవుతున్నారో, సో బీటెక్ జర్నీ అంటే మనకు తెలుసు క్యాలిక్యులేషన్, యాక్యురసీ అండ్ ప్రెసిషన్. సో వీటిని కీ పాయింట్స్ లాగా తీసుకొని బీటెక్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. దానికోసం ఉపయోగించేటువంటి క్యాలిక్యులేటర్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి అయితే వీడియో చేస్తున్నాను. సో ఇది నేను మీకు చూపించేటువంటి క్యాలిక్యులేటర్ క్యాషియో క్లాస్ వైజ్ FX 991CW. సో ఇది క్యాలిక్యులేటర్ మోడల్. ఇది లేటెస్ట్ అప్డేట్ వర్షన్ అనమాట. 3 years వారంటీ ఉంటుంది అండ్ మీకు హై రెజల్యూషన్ డిస్ప్లే. ఇక్కడ డివైస్ వచ్చేసరి చూస్తే మనకి మొబైల్ లాగే అనిపిస్తూ ఉంటుంది. ఇది ఫ్రంట్ కవర్ అనమాట, సో ప్రొటెక్టింగ్ కవర్ రఫ్ గా ఉంటుంది. దిస్ ఈస్ ద డివైస్. ఇందులో మీకు 540+ ఫంక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఫంక్షనల్ కీస్ కూడా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటాయి. సో మీ ఆపరేటింగ్ వెరీ ఈజీగా ఉంటుంది. అండ్ దీని వల్ల యూస్ ఏంటంటే, జనరల్ గా మనం చూసేటువంటి క్యాలిక్యులేటర్స్ కి ఇక్కడ క్యాషియో 991 క్లాస్ వైజ్ CW క్యాలిక్యులేటర్ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, మీరు మీ బీటెక్ జర్నీలో చేసేటువంటి ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి కంప్లీట్ న్యూమరికల్స్ అన్నిటి కూడా ఇందులో సాల్వ్ చేయొచ్చు అనమాట. సో లైక్ డెరివేషన్స్, ఇంటిగ్రేషన్స్, ఫంక్షన్స్ అండ్ ప్రాబబిలిటీస్, మ్యాట్రిక్స్, దీస్ టైప్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ ఇందులో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. మరి క్యాలిక్యులేటర్ పర్చేజ్ చేస్తున్నాం, మరి బీటెక్ ఎగ్జామ్ లో క్యాలిక్యులేటర్ ని ఎలిజిబుల్ చేస్తారా అంటే, సో ఇక్కడ చూడండి, ఎగ్జామ్ కాంపిటబిలిటీ పర్మిటెడ్ ఇన్ ఎగ్జామ్స్. ఎలాంటి ఎగ్జామ్స్? GCSE, ASE, లెవెల్ ఏ ఎగ్జామ్స్ వరకు అంటే మీరు ఇన్స్టిట్యూట్ లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా పర్మిటబుల్ గా ఉంటాయి అనమాట. నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్స్ ఏవైనా సరే మీకు ఇంటర్నల్ జరిగేటువంటి ఎగ్జామ్స్ లో లైక్ వైవా కావచ్చు, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వర్క్స్ కావచ్చు, ఆ తర్వాత మీకు ఎలాంటి ఇంటర్న్షిప్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా మీరు దీన్ని ఎలో చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఎలో చేస్తారు. ఇది నాన్ ప్రోగ్రామబుల్ కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి, మీరు హాస్టల్స్లో కానీ, రూమ్స్లో కానీ అండ్ క్లాస్ రూమ్స్లో కానీ ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే చాలా యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను మీకు ఇది రికమెండ్ చేయడానికి గల కారణం ఏంటంటే, క్యాలిక్యులేటర్ యొక్క డిస్ప్లే కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇక్కడ ఫంక్షనల్ కీస్ కూడా సాఫ్ట్ కీస్ ఉన్నాయి, మొత్తం కూడా నెంబర్స్ కానీ, ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ కానీ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీని సైజ్ వచ్చేసి దాదాపు దిస్ ఈస్ 15 సెంటీమీటర్, ఆల్మోస్ట్ డిస్ప్లే వరకు అయితే 15 సెంటీమీటర్స్ ఉంది. బ్యాటరీ వచ్చేసి సోలార్ బ్యాటరీ ఉంటుంది. ఇక్కడ చూడండి, హై డెఫినేషన్ 4 డిస్ప్లే, ఫిల్ ఫార్ములాస్ మీకు ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి వెళ్తే అన్ని తెలుస్తాయి అనమాట. ఇన్పుట్ ఇచ్చింది అండ్ యాంగిల్ యూనిట్స్, నంబర్ ఫార్మేట్ అన్ని కూడా కన్వర్షన్ అవుతూ ఉంటాయి. స్ప్రెడ్ షీట్ కూడా చేసుకోవచ్చు ఇందులో. ఆ తర్వాత గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ కూడా ఇందులో హైపర్బోలా కానీ, పారాబోలిక్ కానీ, స్ట్రైట్ లైన్స్ కానీ వీటికి సంబంధించి చేయొచ్చు అనమాట. ఇవి కూడా ఇక్కడ క్యాలిక్యులేషన్ అయితే చూపిస్తాయి. అన్ని కూడా ఫంక్షనల్ కీస్ ఇక్కడ ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లోనే ఉన్నాయండి, నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఎలాగో బీటెక్ లోకి వెళ్ళిన తర్వాత అన్ని నేర్పుతారు కాబట్టి అక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే ఈజీ అవుతుంది. సో ఇది చూడండి, ఇక్కడ గ్రాఫ్ ఆన్ స్మార్ట్ డివైస్. ఈ డివైస్ లో మీరు QR కోడ్ జనరేషన్ కూడా ఉంటుంది. సో ఏమేమి ఆపరేటింగ్ చేయొచ్చు అంటే, మీరు ఫంక్షన్ అనాలిసిస్ చేయొచ్చు, ప్రాబిలిటీ చేయొచ్చు, న్యూమరిక్ వాల్యూ చేయొచ్చు, యాంగిల్స్ సంబంధించి చేయొచ్చు, తర్వాత హైపర్బోలిక్ ట్రయాంగిల్స్ చేయొచ్చు, ఇంజనీరింగ్ సింబల్స్ సంబంధించి చేయొచ్చు, తర్వాత సైంటిఫిక్ కాన్స్టెంట్స్ గురించి, యూనిట్ కన్వర్షన్స్ ఉంటాయి, అదర్కి సంబంధించి ఇక్కడ ఆన్సర్స్ పై వాల్యూ, ఈ వాల్యూ, X, రూట్ X. సో ఇక్కడ మీకు చాలా ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ 540 ఫంక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ క్యాటలాగ్ అనే ఫంక్షన్ కీ ఉంది కదా, క్యాటలాగ్ అనే ఫంక్షన్ కీలో ఏముంటాయో చెప్తున్నాడు. ఇక్కడ నేను చూపించాను దాకే చాలా ఈజీగా ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది స్టూడెంట్స్ కి. మీకు ఇట్లా అనమాట ఈ టేబుల్స్ కూడా వస్తాయి. 4 కాలమ్స్ ఉన్నటువంటి టేబుల్ వరకు అయితే మీరు ప్రిఫరబుల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా చూడండి, కాల్ ఫ్రమ్ ఏ స్ప్రెడ్ షీట్ కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా బీటెక్ లో మీకు క్యాలిక్యులేటర్ కావాలి కాబట్టి స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఒకసారి చూసుకోండి. క్యాటలాగ్ లోకి వెళ్తే మీకు ఫంక్షన్స్ ఉంది. ఈ ఫంక్షన్ కీని అప్ డౌన్ అయితే ఇట్లా మూవ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఫంక్షన్స్ మీద క్లిక్ చేశాను, ఓకే చేస్తే మీకు ఇక్కడ వస్తుంది చూడండి, ఇంటిగ్రేషన్, డెరివేషన్స్, ఓకే అండ్ సమ్మేషన్, లాగరిథం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటిగ్రేషన్ మీకు తీసుకెళ్ళి ఓకే చేశాను. ఇంటిగ్రేషన్ మీకు క్వశ్చన్ అడుగుతుంది, ఇంటిగ్రేషన్ 0 to 1. నెక్స్ట్ మనం అక్కడ ఆపరేటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 5x² ఇచ్చాను, 5x² dx. చూసారు కదా, ఇంటిగ్రల్ 0 to 1 5x² dx. సో దీనికి సంబంధించి మనకు ఆన్సర్ తెలుసు. ఇంటిగ్రేషన్ 5x² dx చేస్తే ఎలా వస్తుంది? ఇంటిగ్రల్ చేస్తే x⁴n+1/n+1 కాబట్టి 5x³ 3 అవుతుంది. సో మనకి అప్పర్ లిమిట్ వచ్చేసి 1 కాబట్టి 5 × x³ 5/1³ 3 అంటే ఆన్సర్ 5/3 రావాలి మనకి. సో చూద్దాము, ఓకే చేసి చూద్దాం 5/3 వస్తుందో లేదో. ఎస్, చూడండి ఆన్సర్ ఒకసారి, 5/3 కనిపిస్తుందా? ఎస్, ఈ విధంగా అనమాట. సో ఎంత పెద్ద ఇంటిగ్రేషన్ అయినా సరే, మీరు ఇంటిగ్రేషన్స్ కావచ్చు, డెరివేషన్స్ కావచ్చు, డిస్ప్లే కూడా మీకు కొన్ని క్యాలిక్యులేటర్స్లో మనకి నంబర్స్ సరిగా కనిపించవు, బట్ ఇది మాత్రం క్యాలిక్యులేటర్ మీకు ఏ నంబర్ ఏ ఫంక్షన్కి పెట్టినా సరే
ఈజీగా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా దీన్ని రికమెండ్ చేస్తాను. మీరు ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళైతే దీన్ని యూజ్ చేసుకోండి. మీకు చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి మీ టైంని అయితే కిల్లింగ్ చేయకుండా జర్నీ అయితే సక్సెస్ఫుల్గా సాగుతుంది అనమాట. బీటెక్ జర్నీ ఇది హైలీ రికమెండబుల్. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోగా ట్రై చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.